భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. పహల్గాంలో భారతీయులపై దాడి చేసిన పాకిస్తాన్ టెర్రరిస్టులను మట్టుపెట్టేందుకు భారత్ సైన్యం ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాక్ ముచ్చెమటలు పట్టించేందుకు అష్టదిగ్బంధనం చేస్తుంది. సింధు జలాలను ఆపేసి పాక్ ప్రజల్లో ఆర్మీపై వ్యతిరేకత వచ్చేలా చేస్తుంది. ఇక అంతర్జాతీయంగా పాకిస్తాన్కు అప్పు పుట్టకుండా ఐఎంఎఫ్ పై ఒత్తిడి మొదలుపెట్టింది. బలూచిస్తాన్లో పాక్ ఆర్మీపై స్థానిక రేంజర్లు దాడికి దిగుతున్నారు. ఇలా ముప్పెటల దాడి చేస్తున్న భారత్ తాజాగా సైబర్ వార్ డిక్లేర్ చేసింది. సోషల్ మీడియాపై ఆంక్షలు పెడుతూనే ఆర్థిక ఇబ్బందులకు నెట్టేసింది. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక పాక్ సైన్యం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అంతర్జాతీయ సంస్థలు రోజుకొక హెచ్చరికతో పాకిస్తాన్ సైన్యానికి కొత్త టెన్షన్ చేస్తున్నారు. ఇదే టైంలో భారత్లో ప్రభుత్వం సమీక్షల మీద సమీక్షలు పెడుతూ ఉంటే ప్రతిచర్య ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. తాజాగా భారత్ అరేబియా సముద్రాన్ని యుద్ధరంగానికి ఎంచుకున్నట్లు తెలుస్తుంది. భారీ యుద్ధ నౌకలు అక్కడికి మోహరించింది. అంతేకాదు భారీ వార్ వెపన్స్ను చేరుస్తుంది. యుద్ధ విన్యాసాల పేరుతో భారత్ ఏదో చేయబోతుందని పాక్ తెగ కలవరపడుతుంది. భారత్ విన్యాసాలు చూస్తుంటే యుద్ధం తప్పదనే విషయం పాక్కు అర్థమైంది. యుద్ధ విమానాలు, వార్ హెడ్లతో పాటు జలాంతర్గాములు, ఐఎన్ఎస్ విక్రాంత్, తేజస్, సుకోయి, రఫేల్ లాంటి యుద్ధ సాధనాలను అరేబియన్లోకి తీసుకెళ్లింది. ఏ క్షణమైనా భారత్ దాడి చేసే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ సంస్థలు పాకిస్తాన్ను హెచ్చరిస్తున్నాయి.